రాక దగ్గర కూడా సేమ్ ఫ్లైఓవర్ వేశారు. ఉస్మానియా నుంచి వాడు రైట్ వెళ్ళలేడు, ముందుకు పోయి పెట్టుగూడ మెట్రో స్టేషన్ దాటి ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. సికింద్రాబాద్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే సీతాఫల్ మండికి పద్మారావు నగర్ సందులో నుంచి కొట్టుకోవాలంటే కష్టం కాబట్టి మెయిన్ రోడ్ మీకు గూగుల్ ఇదే చూపిస్తుంది. ముందుకు వెళ్ళిపోయి జాసలుకాస్ ఇక్కడ సినిమా హాల్ ఉంటుంది అనమాట. ఇది దాటాక దాదాపు అంటే జెన్ ప్యాక్ కన్నా ముందు మీరు యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాలి. ఎవరిని పెట్టరు? మీరు ఏదైతే స్టార్ట్ చేశారో మళ్ళీ ఎందుకు రెగ్యులర్ యాక్సెస్ ఇవ్వలేదు? మీరు ఒక రైటర్ ఒక జంక్షన్ ని కాపాడుకోలేనప్పుడు అంటే మీకు ట్రాఫిక్ ఆంక్షలు అనేటటువంటిది మాట్లాడుతున్నారు కానీ ఎంతసేపటికి యూటర్న్లు తిప్పుతూ ఒక వేలో ఒక 3 గోళీలు వరుసగా పోతున్నాయి అనుకోండి, సైడ్ నుంచి ఇంకో గోళీ వస్తే 4 గోళీలు అయితే కదా, ఆ 4 గోళీలు యూటర్న్ తిరగాలంటే ఈ చివరి ఉన్నవాడు ఇక్కడ యూటర్న్ తిప్పేటప్పుడు ఇబ్బంది, వీడు స్ట్రైట్ కి వెళ్ళటం ఇబ్బంది. అసలు ఇదేం లాజిక్? దీన్ని ఎవడు ప్లాన్ చేశాడు? కనీసం కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ట్రాఫిక్ సంబంధిత సమస్యలని పాపం వాళ్ళందరికీ ఎంతో కొంత హెల్పింగ్ గా ఉంటారని ఇంతకు ముందు ఉన్నటువంటి జంక్షన్ లాగానే ఉంచి, నా భాషలో చెప్పాలంటే బద్ధకమై యూటర్న్లు తిప్పుతూ మమ్మల్ని అలా తిప్పుతూ ఉన్నారు.